ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య చాలా రెచ్చిపోతున్నాడు. తనను తాను ఓ పెద్ద లీడర్గా బిళ్లపించుకుంటున్నాడు. పాక్ ఆర్మీలో కింగ్ అనిపించుకునేలా భారత్ వ్యతిరేక పాఠాలను నూరిపోస్తున్నాడు. చెప్పాలంటే లైన్ దాటి మాట్లాడుతున్నారు. పాక్ రాజకీయ నిర్ణయాల్లో తలదూరుస్తున్నాడు. తానే నెక్స్ట్ అన్నట్లుగా కలరింగ్ పెంచుతున్నాడు. పహల్గాం దాడికి ముందు రెచ్చగొట్టేలా మాట్లాడిన మునీర్ ఇప్పుడు మరోసారి కశ్మీరీ ఉగ్రవాదులకు తన సపోర్ట్ అంటూ రెచ్చిపోయాడు. ఎవరి అండతో పాక్ ఆర్మీ చీఫ్ ఇలా మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఎక్స్ట్రా ఇన్నింగ్స్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా రోజు ఏదో ఒక రకమైన రెచ్చగొట్టి కామెంట్ చేస్తూ వస్తున్నాడు. కాశ్మీర్లో ఉగ్రవాదులకు అండగా ఉంటానంటున్నాడు. మునీర్ ప్లాన్స్ చూస్తుంటే పర్వేజ్ ముషరఫ్ లైన్లు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను డమ్మీ చేస్తున్నట్లుగా బయటకు మ్యాటర్ అందరికీ అర్థమవుతుంది. అటు ట్రంప్ అయినా ఇటు జిన్పింగ్ అయినా అంతా తానే అన్నట్లుగా వ్యవహారాలు నడిపించుకుంటున్నాడు. పాక్ ఆర్మీలో తన పరపతిని పెంచుకుంటున్నాడు. చూస్తుంటే పెద్ద స్కెచ్ కనిపిస్తోంది. అసిమ్ మునీర్ హిందువులను టార్గెట్ చేస్తున్నాడు, భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. కాశ్మీర్ స్వాతంత్రం అంటున్నాడు. ఉగ్రవాదులకు తన సపోర్ట్ అని పేలుతున్నాడు. ఎటు చేసి పాక్ ఆర్మీని, జనాన్ని భారత్కు వ్యతిరేకంగా ఉసిగొల్పడంలో బిజీగా ఉంటున్నాడు. పట్టుమని పాకిస్తాన్ గట్టిగా యుద్ధం చేస్తే 4 రోజులకు సరిపడా మాత్రమే, అంటే 96 గంటలకు సరిపోయి ఆయుధ సామాగ్రి మాత్రమే ఉంది. అలాంటిది భారత్పై కయ్యానికి కాల్దువేలా అసిమ్ మునీర్ వ్యవహారం నడిపిస్తున్నారు. తెర వెనుక రహస్య మిత్రుల సపోర్ట్ తోనే అసిమ్ మునీర్ ఇలా రెచ్చిపోతున్నాడంటున్నారు. మేం నిండా మునిగాం, మీరు కూడా మునిగాలి. ఇదే ఫామ్లా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆపరేషన్ సింధూర్తో పాక్ వణికిపోయింది. ఎయిర్ బేస్లు, ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టమయ్యాయి. మన మిసైళ్లను తట్టుకోలేకపోయారు. మధ్యలో చైనా సీక్రెట్ హెల్ప్ తో మనపై అటాక్ చేసే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అలాంటిది మళ్లీ అసిమ్ మునీర్ రెచ్చగొట్టే కామెంట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఏదైనా ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి మాత్రమే చంపారు. ఏప్రిల్ 22న జరిగిన ఆ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు బలయ్యారు. టెర్రరిస్టులు అలా హిందువులని టార్గెట్ చేయడం వెనుక అంతకు కొద్ది రోజుల ముందు అసిమ్ మునీర్ భారత్లో హిందూ ముస్లింల గురించి చేసిన కామెంట్లే అంటున్నారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కాశ్మీర్ ఉగ్రవాదులకు మద్దతిస్తామంటున్నాడు. పహల్గాంలో హిందువులని టార్గెట్ చేసి చంపడం ద్వారా భారత్లో హిందూ ముస్లింల మధ్య విద్వేషం పెంచాలని అసిమ్ మునీర్ స్కెచ్ వేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే ఇప్పుడు మరో రూట్లో డైలాగులు పేల్చుతున్నాడా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా 2022 నవంబర్ నుంచి బాధితుల్లో ఉన్నాడు. కఠినమైన సైనికాధికారిగా పేరు తెచ్చుకున్నాడు. పాకిస్తాన్ సైన్యంలో కీ రోల్ పోషిస్తున్నాడు. మునీర్ మ్యాటర్ చూస్తుంటే పాకిస్తాన్ సైన్యం దేశ రాజకీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. పాక్ సోషల్ మీడియాలో కొందరు అతన్ని నియంతగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నాడని సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే మునీర్ వైఖరి భారత్తో ఉద్రిక్తతలను మరింత పెంచడం ఖాయమంటున్నారు. అసిమ్ మునీర్ భారత్పై, ముఖ్యంగా కాశ్మీర్ సమస్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అతను కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని చట్టబద్ధమైన స్వాతంత్ర పోరాటంగా చెప్పడం, హతమైన ఉగ్రవాదులను అమరవీరులుగా పొగడడం ద్వారా టెర్రరిస్టులను పరోక్షంగా ఉసిగొల్పుతున్నాడని భారత్ అంటుంది. పహల్గాం దాడికి వారం రోజుల ముందు మునీర్ ఓ సమావేశంలో ఓ మాటన్నాడు. 2 నేషన్ థియరీని ప్రస్తావిస్తూ హిందువులు, ముస్లింలది వేర్వేరు భావజాలమని, వారితో ఎలా ఉంటున్నారన్నట్లుగా మాట్లాడాడు. అంతేకాదు కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా చెప్పాడు. ఈ మాటలు ఉగ్రవాదులను రెచ్చగొట్టేలా పనిచేశాయని భారత్ అంటుంది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు కూడా టార్గెట్ అయ్యాయి. ఈ దాడులు పాక్కు చాలా నష్టం కలిగించాయి. ముఖ్యంగా రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, చక్వాల్లోని మురిద్ స్థావరం, జాంగ్ జిల్లాలోని రఫీకీ స్థావరం దెబ్బతిన్నాయి. ఓవైపు తన సైన్యానికి ఇంత నష్టం జరిగినా ఈ దాడుల తర్వాత కూడా అసిమ్ మునీర్ తన వైఖరిని మార్చుకోలేదు. జూన్ 29న కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మునీర్ మళ్లీ భారత్పై నోరు పారేసుకున్నాడు. భారత్ దాడులకు ఈసారి బలంగా స్పందిస్తామని, భారత్ చేసే అటాక్స్ కు అంతే ధీటుగా బదులిస్తామన్నాడు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని చట్టబద్ధమైన పోరాటంగా చెప్పుకొచ్చాడు. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడితేనే హీరో అవుతానని అనుకోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు.
కాశ్మీర్పై అసిం మునీర్ కామెంట్స్ ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడిగా పేర్కొనడం వెనుక చాలా మతలబుంది. ఇప్పుడు మనం సింధు జలాలను పాక్కు వెళ్లకుండా ఆపేశాం కదా, అదే కాశ్మీర్లో అలజడి రేపి మొత్తంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే నీళ్లు ఆటోమేటిక్ గా వస్తాయన్న కుతంత్రం ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలన్నాడు, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలన్నాడు, న్యాయమైన పరిష్కారం కోసం పాకిస్తాన్ పోరాడుతుందన్నాడు. సో ఇవన్నిటికీ కారణం పీఓకే సహా మిగతా కాశ్మీర్ ప్రాంతాల్లో అలజడి రేపడమే. అసిం మునీర్ చేసిన కామెంట్స్ ఉగ్రవాదులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తుందని భారత్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్లో ఎప్పుడూ ప్రభుత్వంపై ఆర్మీ నియంత్రణ ఉంటుంది. కూర్చో అంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, అది పరిస్థితి. అందుకే పాక్ పాలకులను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి అక్కడి ఆర్మీ చీఫ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయ తిరుగుబాటు చేసేందుకు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వ్యూహాలు పన్నుతారు, అవకాశవాదం కోసం చూస్తూ ఉంటారు. గతంలో ముషారఫ్ మాదిరిగా ఇప్పుడు ఆసిం మునీర్ కూడా అదే ప్లాన్తో ఉన్నాడా? పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కీలక పదవి కోసం స్కెచ్ గట్టిగానే వేస్తున్నట్లుగా అర్థమవుతోంది. సేమ్ పర్వేజ్ ముషారఫ్ లైన్లోనే మ్యాటర్ కనిపిస్తోంది. కుట్రలు కుతంత్రాలు చేసి నవాజ్ షరీఫ్ ను పడగొట్టి ఏవేవో కేసులు పెట్టించి చివరకు దేశ బహిష్కరణ చేయించి అధ్యక్ష పీఠంపై కూర్చున్నాడు ముషారఫ్. 1964లో పాకిస్తాన్ సైన్యంలో చేరిన ముషారఫ్ అంచెలంచెలుగా ఎదిగాడు. 1998లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇదే ముషారఫ్ ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమించారు. దీంతో ఎక్కడా లేని పవర్స్ వచ్చాయనుకున్నాడు. కార్గిల్ యుద్ధంతో కథ మొత్తం మారిపోయింది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ కార్గిల్ వార్ కోరుకోలేదు. కానీ ముషారఫ్ మాత్రం నవాజ్ షరీఫ్ కు చెప్పకుండా యుద్ధానికి ముందుకెళ్లాడు. ఇందులో ముషారఫ్ కుతంత్రమే ఉంది. 1999లో కార్గిల్ వార్ తరువాత నవాజ్ షరీఫ్ ముషారఫ్ మధ్య వైరం తారస్థాయికి వెళ్లింది. ముషారఫ్ ను తొలగించి జియావుద్దీన్ భట్ ను కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించేందుకు నవాజ్ ప్రయత్నించారు. 1999 అక్టోబర్లో ముషారఫ్ శ్రీలంకలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముషారఫ్ విమానం ల్యాండింగ్ కు అనుమతి కూడా ఇవ్వలేదు. అయితే పాక్ సైన్యం ముషారఫ్ కే సపోర్ట్ చేసి విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. సైన్యం మద్దతుతో ముషారఫ్ ఇస్లామాబాద్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక తిరుగుబాటు ద్వారా అధికారం చేపట్టాడు. ఆయన తనను తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రకటించుకున్నాడు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశాడు. దేశంలో సైనిక పాలనను ప్రవేశపెట్టాడు. 2001లో తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇది రాజ్యాంగేతర చర్య అయినా సైనిక బలంతో దీన్ని సమర్థించేలా చేసుకున్నాడు. తాలిబన్లపై ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికాకు సపోర్ట్ ఇవ్వటం ద్వారా ముషారఫ్ అంతర్జాతీయంగా తన పాలనను సమర్థించుకున్నాడు. ఇది ఆయనకు నాడు అమెరికా నుంచి ఆర్థిక సైనిక సహాయాన్ని తెచ్చిపెట్టింది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కథ అలాంటి లైన్లోనే నడుస్తోంది. ఎందుకంటే జూన్ 18న ఆసిం మునీర్ వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఈ భేటీ భారత్ లో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ట్రంప్ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను మధ్యవర్తిత్వం వహించానని మునీర్ ను అద్భుతమైన నాయకుడిగా ప్రశంసించాడు. పైగా పెహల్గాం దాడి విషయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ట్రంప్ ఖండించలేదు. పీఓకే నుంచి వచ్చి దాడి చేసిన ఆ మాట మాట్లాడలేకపోయాడు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగిన టైంలో పాకిస్తాన్ ను అమెరికా వైపు ఉంచుకోవటానికి మునీర్ ను లంచ్ మీటింగ్ కు ట్రంప్ పిలిచాడన్న వెర్షన్ కూడా వినిపించింది. ఏదైతేనేం ఆసిం మునీర్ అమెరికా అధ్యక్షుడితో వైట్ హౌస్ లో చెట్టాపట్టాలేసుకుని తిరగటం ద్వారా పాకిస్తాన్ లో తన పరపతి పెంచుకున్నాడు. అధికారానికి ఒక స్టెప్ ముందుకేశాడు. అవసరం కోసం రాజకీయాల కోసం గేమ్ నడిపించడం కోసం అమెరికా ఏదైనా చేస్తుందని ట్రంప్ నిరూపించాడు. ఎందుకంటే అమెరికాపై ఉగ్రవాద దాడి 9/11 ఎవరూ మర్చిపోలేరు. అలాంటి దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయమిచ్చింది పాకిస్తానీ అన్న విషయాన్ని ట్రంప్ కు అర్థమయ్యేలా కామెంట్లు చేశారు భారత నేతలు. మరోవైపు పాకిస్తాన్లో అధికార ప్రభుత్వానికి పాక్ సైన్యానికి పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే ఆర్మీనే ఓ రాజకీయ శక్తిగా ఉంటుంది. చైనా అమెరికా దృష్టిలో హీరో అనిపించుకుంటే స్వదేశంలో నెక్స్ట్ స్టెప్ వేసేందుకు తిరుగుండదు అని మునీర్ అనుకోవచ్చు. అందుకే రాజకీయంగా అడుగులు వేస్తున్నాడా, అందులో భాగంగానే భారత్ వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నాడా అన్న చర్చ జరుగుతోంది. ఆసిం మునీర్ ఇటీవలే ఫీల్డ్ మార్షల్ హోదా పొందాడు. దీంతో పాకిస్తాన్ సైన్యంలో అతడి స్థానం మరింత పవర్ఫుల్ అయిపోయింది.
సో ఇప్పుడు మునీర్ రెచ్చగొట్టే కామెంట్స్ తో భారత్ మరింత అలర్ట్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే మనతో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మనం చైనాతో చేసినట్లే. ఎందుకంటే రహస్యంగా సపోర్ట్ ఇస్తూ చైనీస్ మిసైల్స్ ని అందిస్తుంటుంది. అందుకే పాక్ రెచ్చిపోతుంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రేరేపిస్తుందో అంతర్జాతీయ వేదికల్లో భారత్ బహిర్గతం చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్తో ఆధారాలు అన్ని దేశాలకు పంపింది. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను మానుకోవాలని గతంలో ఒబామా చెప్పినట్లుగా ఇప్పుడు ట్రంప్ నోటి నుంచి కూడా అలాంటి మాటలు చెప్పించాలి. అప్పుడే ఆసిమ్ మునీర్ గేమ్కు ఎండ్ కార్డ్ వేయొచ్చు.